నమస్కారం ఇన్సైన్కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ ఆనందోత్సవాల మధ్య గణేష్ శోభయాత్ర డప్పు వాయిద్యాలు డీజే ధ్వనులతో వినాయకునికి నిమజ్జనం గణేష్ నిమజ్జనం దృష్ట్యా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారుల పర్యవేక్షణ గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత వాతావరణంలో ముగిసిన గణేష్ నిమజ్జనం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్మూర్ పట్టణంలో గణేష్ నిమజ్జన ఉత్సవం కుల మతాలకు అతీతంగా పట్టణ ప్రజలంతా కలిసి ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విశ్వసేన ఆధ్వర్యంలో ప్రతిష్ఠిత మట్టి గణపతి నిమజ్జన ఉత్సవం లడ్డు వేలం పాటకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో ప్రజలంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిన అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కమిషనర్ రాజు, తహసీల్దార్ గజానన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తదితరులున్నారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువులో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రేన్లు ఉక్కులను ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి వచ్చే గణనాథులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. గూండ్ల చెరువులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గూండ్ల చెరువు ప్రాంతంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం పూర్తి అవడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల పనితీరు మెరుగుపడేలా సంక్షేమ శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు హితవు పలికారు. విద్యా వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల నిర్వహణ తీరుతెన్నులపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో నెలకొనున్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని గడిచిన 3 సంవత్సరాల నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలో సాధించిన ఉత్తీర్ణత గురించి ఒక్కో హాస్టల్ వారీగా వివరాలు ఆరా తీశారు. ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు తదితరులు హాస్టళ్లను తనిఖీ చేసిన సందర్భంగా గమనించిన లోటుపాట్లను ప్రస్తావిస్తూ వాటిని చక్కదిద్దుకోవాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్లో మున్సిపల్ కార్యాలయ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రత్యేకంగా చేసిన మండపాల నిర్వాహకులకు బహుమతులు అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ మండపాల నిర్వాహకులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో కుల మతాలకు అతీతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవడం జరుగుతుందని, మొదటి సంవత్సరం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వాహకులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. జరుగుతుంది. మరి అలాగే మరి పోలీస్ శాఖ వారికి, అలాగే విద్యుత్ శాఖకి ఇబ్బంది కలగకుండా గణపతి బప్ప గణేష్ నిమజ్జనం దృష్ట్యా మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ నుండి గూండ్ల చెరువు వరకు గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను చేశారు. విద్యుత్ తీగల అంతరాయం కలగకుండా చేయడంతో పాటు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి అవ్వడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గణేష్ నిమజ్జనానికి సహకరించిన మండప నిర్వాహకులకు, సంఘ సభ్యులకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన శోభాయాత్ర బుధవారం రాత్రి వరకు కొనసాగింది. డీజే ధ్వనులు, డప్పు వాయిద్యాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య శోభాయాత్రను కొనసాగించారు. శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భీమ్గల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజలు ముగించుకొని గణనాథుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండగ జరుగుతుంది. గణేష్ నిమజ్జనం దృష్ట్యా మున్సిపల్ అధికారులు బెజ్జోరా రోడ్లో గల గణపతుల చెరువు కట్టపై విద్యుత్ దీపాలు, క్రేన్ ఏర్పాటు చేశారు. అలాగే గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ, సిఐ, ఎస్ఐ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ప్రధాన వీధుల గుండా గణేష్ విగ్రహాలను ప్రత్యేక అలంకరణతో వాహనాలపై మండపాల నిర్వాహకులు, సంఘ సభ్యులు, యూత్ సభ్యులు చెరువుల వరకు తీసుకెళ్లారు. మహిళలు మంగళ హారతులను పట్టుకుని గణేష్ శోభాయాత్ర వెంట నడిచారు. చిన్నారులు కోలాలు వేస్తూ యువకులు, మహిళలు, చిన్నారులు నృత్యాలు చేశారు. చిన్నారులు బాయ్ బాయ్ గణేష అంటూ గణనాథుని నిమజ్జనం ఘనంగా ప్రశాంతంగా చేస్తున్నారు. భజన కార్యక్రమాలు చేస్తూ ముందటి కాలం కూడా మేము ప్రోత్సహించుకుంటా భజన పాటలు కానీ భజన సంకీర్తనగా చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ 2024 సంవత్సరం నాడు మాకు గణపతి కొనిచ్చినటువంటి శ్రీ కొత్వాల శ్రీనివాస్ గారు మరియు లక్ష్మీ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము విషయం ఏంటంటే ఈ యొక్క మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ లడ్డు యొక్క వేలంలో మేము అనేక సార్లు కూడా లడ్డు వేలం పాట జరగడం జరిగింది. అట్టి మహోత్కృష్టమైన లడ్డు వేలంలో మా కమిటీ సభ్యులు కానీ, మా గల్లీ సభ్యులు కానీ, మా పెద్దలు, మా 5 సంఘాల పెద్ద మనుషులు, 5 సంఘాల క్యాషియర్లు, 5 సంఘాలకు సంబంధించిన సభ్యులు అందరూ కూడా మాకు సహకరిస్తారు. మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 3 గైన్ల మనుషులందరం కలిపి ఐకమత్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రతిసారి ఎంతో నిష్ఠతో ఘనంగా నిర్వహించుకుంటాము. ఇక్కడ 11 రోజులు నిత్యనదాన కార్యక్రమాలు జరిపి దేవుడికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమంది జరుపుకుంటారు. అలాగే మా యూత్ నుండి ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. వారందరూ మాకు కూడా ఎంతగానో సహకరిస్తారు. మేమందరం ఐకమత్యంగా ఏకతాటిపై నిలబడి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటాం. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగిందని గణేష్ మండపాల నిర్వాహకులు తెలిపారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ప్రధాన వీధుల గుండా గణేష్ విగ్రహాలను ప్రత్యేక వాహనాలపై మండపాల నిర్వాహకులు, యూత్ సభ్యులు చెరువుల వరకు తీసుకెళ్లారు. చిన్నారులు, యువకులు నృత్యాలు చేశారు. ఘనంగా గణేష్ శోభాయాత్ర నిమజ్జనం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో గణేష్ నిమజ్జనం ఉత్సవం ఘనంగా జరిగాయి. మంగళవారం మధ్యాహ్నం నుండి ఆయా మండపాల నుండి బయలుదేరిన గణపతి మూర్తులను బుధవారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువలో సుమారు 40 వరకు భారీ విగ్రహాలను ప్రత్యేక ప్రార్థనల అనంతరం నిమజ్జనం చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జక్రన్పల్లి మండల కేంద్రంలో మేదరి కులస్తులు వెదురు బొంగులు అలంకరించిన సంబరాలు జరుపుకున్నారు.
ఈ సంబరాలకు మండలానికి చెందిన ఆయా పార్టీల ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మానం చేసి సంబరాల్లో పాలుపంచుకోవడం జరిగింది. సంబరాలను జిల్లా హెడ్ క్వార్టర్లో జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు చక్రంపల్లి మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మండల మేదరి సంఘం అధ్యక్షులు ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా రోజుల నుండి మేదరి కులస్తులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అణచివేయబడడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సంఘ భవన నిర్మాణానికి సహకరించాలని వారు ఆహ్వానించిన ప్రజాప్రతినిధులను కోరడంతో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించి మీకు స్థలం ఉన్నట్లయితే తక్షణమే గ్రామీణ ఎమ్మెల్యే భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సంఘ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలను అందించుటకు కృషి చేస్తామని, మీరు తప్పకుండా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలిసి మన యొక్క వినతి పత్రాన్ని అందజేద్దామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నటువంటి మేదరి కులస్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి మా జక్రాంపల్లి విలేజ్లో ఘనంగా జరుపుకుంటున్నాము. దానికి విలేజ్ వాళ్ళు సహకరించారు, పెద్దలు, అలాగే మీడియా వాళ్ళు, అలాగే నా తోటి కులాస్తులు, వీళ్ళందరూ ఈసారి మాత్రం జక్రాంపల్లిలో చాలా ఘనంగా జరుపుకున్నాము. మేము మా డిమాండ్స్ అంటే ఏమీ లేవు, కానీ కాకపోతే మా జక్రాంపల్లి మండల్కు ఒక ఎడుకోటర్లో ఉన్నాం కనుక ఒక ప్లాటు లేదు మాకు. ఈ విషయంలో గవర్నమెంట్ గుర్తించి మా కులాస్తులకు ఇప్పించగలరని ఈ వయస్నగర్లో ప్రయత్నం చేసినా కానీ అది కుదరలేదు. ఒక్క సంఘానికి ఇస్తే మొత్తం సంఘాలకు, అన్ని సంఘాలకు, కుల సంఘాలకు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వయస్సు వాళ్ళు కొద్దిగా ఆబ్జెక్షన్ చేశారు. కాబట్టి మనం అక్కడనే 240 గదాల ప్లాట్ ఉన్నది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి సార్ గారి దగ్గరికి పోయి ఆ ప్లాట్ కాన్నే మనము ఒక 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ మనము సార్ దగ్గరికి చిన్నరెడ్డి, గంగారెడ్డి, మన వసంతరావు ఉంటాడు, మనము అందరం పోయి మేము శాంక్షన్. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 ఏళ్ల స్వర్ణోత్సవ సభల లోగోను పూర్వ ప్రస్తుత PDSU నాయకులు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పార్కు వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PDSU పూర్వ రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర నాయకులు రవీందర్లు మాట్లాడుతూ PDSU 1974 అక్టోబర్ 12, 13వ తేదీల్లో మొదటి మహాసభను హైదరాబాద్లో నిర్వహించుకున్న నాటి నుండి 2024 అక్టోబర్ 12, 13 వరకు 50 వసంతాలు పూర్తి చేసుకోబోతుందన్నారు. ఈ సందర్భంగా 50 ఏళ్ల PDSU ఉద్యమ కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ చరిత్ర గమనంలో సమాజ మార్పు కొరకు సమరశీల పాత్ర నిర్వహించిందన్నారు. ఈ సందర్భంగా 50 వసంతాల స్వర్ణోత్సవ సభ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30వ తేదీన నిర్వహిస్తున్నామన్నారు. 50 వసంతాల సభలు సెప్టెంబర్ 30న ఠాగూర్ ఆడిటోరియం ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోతున్నాయి. ఈ సభల సందర్భంగా నిజామాబాద్ నగరంలో నిజామాబాద్కు చెందినటువంటి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల ఆధ్వర్యంలో ఈరోజు లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సభల్ని విజయవంతం చేయడానికి పూర్వ విద్యార్థి నాయకులందరూ కూడా పాల్గొనాలని, ప్రస్తుతము జరుగుతున్నటువంటి అనేక మార్పుల్ని కూడా గమనంలో ఉంచుకొని భవిష్యత్తుకు పునాదులు వేసేటట్లుగా ఆలోచనలు చేయాలని చెప్పి ఐక్య ఉద్యమాల వైపు ప్రజా ముందు తీసుకుపోయేటటువంటి ఒక దాన్ని ఆలోచించాలనేటటువంటిది సందర్భంగా ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆనందోత్సవాల మధ్య గణేష్ శోభయాత్ర, డప్పు వాయిద్యాలు, డీజే ధ్వనులతో వినాయకునికి నిమజ్జనం. గణేష్ నిమజ్జనం దృష్ట్యా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారుల పర్యవేక్షణ. గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రశాంత వాతావరణంలో ముగిసిన గణేష్ నిమజ్జనం, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.